మనందరికీ తెలుసు ఇండియా క్యాపిటల్ న్యూఢిల్లీ అని. కానీ ముంబై, బెంగళూరు, చెన్నై, కలకత్తా, హైదరాబాద్ లాంటి సిటీస్ ఢిల్లీ కంటే అన్నింటిలో ముందున్నాయి. ఇలా ఇండియాలో నెంబర్ ఆఫ్ సిటీస్ ఉండగా న్యూఢిల్లీనే ఎందుకు క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయింది? ఎలా అయింది? ఎప్పుడు చేశారు? ఎవరు దీనికి కారణం? లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. న్యూఢిల్లీ కంటే ముందు క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కోల్కత్తా ఉండేది. కోల్కత్తా నుంచే అఖండ భారతదేశాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ 1772 నుండి 1911 వరకు పరిపాలించింది. ఇండియాకి కేవలం బిజినెస్ అండ్ ట్రేడ్ కోసం వచ్చిన బ్రిటిషర్స్ ఇండియాలోని సముద్ర తీరాలు అయిన ముంబై, చెన్నై, కోల్కత్తాలో సెటిల్ అయ్యి వ్యాపారం ప్రారంభించారు. బ్రిటిషర్స్ వారి వ్యాపారం ఎక్కువగా చైనాతో చేయడం వల్ల ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి కంఫర్ట్గా కలకత్తా పోర్ట్ అలాగే గంగా రివర్ రీజియన్ కావడంతో వ్యాపారం ఎక్కువగా జరిగి ముంబై, చెన్నైలో ఉన్న బ్రిటిషర్స్ కంటే కలకత్తాలో ఉన్న బ్రిటిషర్స్ ధనవంతులు అయ్యారు. ఆ డబ్బులతో భారతీయులనే వాళ్ళ దగ్గర పోలీస్, ఆర్మీగా జాయిన్ చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి వారికి రక్షణగా వాడుకున్నారు. ఇలా వారి వ్యాపారం పెంచుకుంటూ లండన్ నుంచి ఆర్మీ, పోలీసులను ఇండియాకు తీసుకొచ్చి కలకత్తాలో బలమైన శక్తిగా ఎదిగిన బ్రిటిషర్స్ బెంగాల్లో ఉన్న రాజులతో యుద్ధాలు చేసి ఆక్రమించారు. 1772లో విలియం ఫోర్ట్ అనే కోట కట్టి దీనిలో సుప్రీంకోర్టు స్టార్ట్ చేసి తీర్పులు ఇవ్వడం, ఎదురు తిరిగిన ఇండియన్స్ని జైలుకు పంపడం, ఇలా అఖండ భారతదేశంలో ఉన్న 80% ఏరియాని ఆక్రమించుకున్నారు. ఇలా ఇండియాలో రోజు రోజుకు ఎదుగుతున్న బ్రిటిషర్స్ని ఎదిరించి ఫ్రీడమ్ మూమెంట్ స్టార్ట్ అయినట్లు మనకు తెలిసిందే. కానీ దేశం అంతటితో కంపేర్ చేస్తే కలకత్తాలో ఎక్కువగా ఫ్రీడమ్ మూమెంట్ జరిగింది. దీనికి కారణం కలకత్తాలో ల్యాండ్ లార్డ్స్ ఎక్కువగా ఉండడం, అప్పటి ఇండియాలో ఎక్కువగా ఎడ్యుకేటర్స్ కలకత్తాలో ఉండడం, వీరు బ్రిటిషర్స్ తయారు చేసిన వస్తువులను కొనకపోవడం, బ్రిటిష్ కోటలపై దాడులు చేస్తుండడంతో ఇవన్నీ చూసిన గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ బ్రిటన్కు ఒక డాక్యుమెంట్ పంపాడు. దీనిలో కలకత్తాలో ఇక మనం ఉండలేం, దేశభక్తులు ఎక్కువ అయ్యారు, కంటిన్యూస్గా ఫ్రీడమ్ మూమెంట్ జరుగుతుంది, మన ఆస్తులను, కోటలను కూల్చేస్తున్నారని రాసి పంపాడు. దీనికి బ్రిటన్ నుండి ఎలాంటి ఆన్సర్ రాకపోవడంతో బెంగాల్లో ఉన్న ప్రజలను ఎలాగైనా కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విడగొట్టి వారిలో వారికే గొడవలు పెట్టాలని గవర్నర్ లార్డ్ కర్జన్ 1905లో బెంగాల్ని వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్గా విడగొట్టాడు. వెస్ట్ బెంగాల్ అంటే ఇప్పటి వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు. ఈస్ట్ బెంగాల్ అంటే ప్రజెంట్ ఉన్న బంగ్లాదేశ్ అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్. బెంగాలీ లాంగ్వేజ్ మాట్లాడే హిందూస్ను వెస్ట్ బెంగాల్, ముస్లిమ్స్ని ఈస్ట్ బెంగాల్ అని మతాల మధ్య గొడవలు స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ బెంగాల్లో ఉన్న ప్రజలు బెంగాల్ పార్టీషియన్ని వ్యతిరేకించి కంటిన్యూస్గా 6 years ఉద్యమాలు చేయడంతో అప్పటి బ్రిటిష్ రాజు జార్జ్ V ఢిల్లీ వచ్చి దేశంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులతో ఢిల్లీ దర్బార్ పేరుతో మీటింగ్ అరేంజ్ చేసి December 12, 1911లో ఢిల్లీ ఇండియా క్యాపిటల్ అని ఫౌండేషన్ స్టోన్ వేశాడు. ఢిల్లీనే క్యాపిటల్ చేయడానికి మెయిన్లీ 3 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ముంబై, చెన్నై లాంటి సిటీస్తో కంపేర్ చేస్తే ఢిల్లీ అప్పటి ఇండియాకి సెంటర్లో ఉండడం. 1911లో ఇండియాని అఖండ భారతదేశం అనేవారు. అంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇండియాలోనే కలిసి ఉండేవి. అందరికీ ఢిల్లీ సెంటర్లో ఉంది. నెంబర్ 2, బ్రిటిషర్స్ ఇండియాకి రాకముందు ఇండియాని మౌర్య ఎంపైర్స్, మరాఠా ఎంపైర్స్, మొఘల్ ఎంపైర్స్, ఢిల్లీ సుల్తాన్స్ ఇలా అందరూ ఢిల్లీని క్యాపిటల్గా చేసి ఇండియాని పరిపాలించారు. నెంబర్ 3, 500 years హిస్టరీ ఉన్న హైదరాబాద్ని క్యాపిటల్ చేయాలంటే అది బ్రిటిషర్స్ రూలింగ్లో లేదు, హైదరాబాద్ని నిజాం రాజులు పరిపాలిస్తున్నారు. ఇలా అన్ని అడ్వాంటేజెస్ ఢిల్లీకి ఉండడంతో ఢిల్లీని క్యాపిటల్ చేసి వైస్రాయ్ హౌస్, నేషనల్ వార్ మెమోరియల్ను ఢిల్లీలో ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వైస్రాయ్ హౌస్ని రాష్ట్రపతి భవన్ అని, నేషనల్ వార్ మెమోరియల్ని ఇండియా గేట్ అంటున్నాం. August 15, 1947 మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీని క్యాపిటల్గా కంటిన్యూ చేసింది.